ఇక మరోవైపు ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కాస్త తగ్గింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి తగ్గుముఖం పడతా ఉంది. మొన్న దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీ దాటి కింద సముద్రంలోకి విడుదలైంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 2,60,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీని వచ్చి చేరుతా ఉంది. ఎగువన ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం, పురిచింతల ప్రాజెక్టుల దగ్గర నుంచి కూడా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో పాటు మన 3 రోజులు కురిసిన వర్షాలకు పశ్చిమ కృష్ణాలో అనేక వాగులు వంకలు పొంగి పొల్లుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి భారీగా ఈ వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. అనేక గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. దీంతో అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించారు. అంతేగాని జిల్లా కలెక్టర్ లక్ష్మీసార్ స్వయంగా అనేక ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన కొన్ని రకాల చర్యలు చేపట్టడంతో ఎటువంటి ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఈ వర్షాలు వరదల వల్ల పొలాలు అనేక వేలాది ఎకరాలు నీట మునగడంతో రైతులైతే కన్నీరు పెడతా ఉన్న పరిస్థితి. ఇటు ప్రకాశం బ్యారేజీ ఎగువన అలాగే దిగువన ప్రాంతాల్లో కూడా వేలాది ఎకరాలు మొత్తం కృష్ణార్పణం అయిపోవడంతో తాము అప్పులు తెచ్చి ఈరోజు పంట వేస్తే ఈరోజు నీట మునిగి ఇట్లా ఇబ్బందులు పడుతున్నామని కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తమను ఆదుకోవాలని కూడా మరోసారి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ బుడమేరు మొన్న వర్షాలకు ఒక్కసారిగా 2 రోజుల పాటు విజయవాడ, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విజయవాడలో ఉన్న బుడమేరు కాలువ కూడా పొంగింది. దీంతో గత ఏడాదిని గుర్తు చేస్తూ మరోసారి బుడమేరు పొంగిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని చూసి ఆందోళన చెందారు. అన్నీ అప్రమత్తమైన అధికార యంత్రాంగం మైకుల ద్వారా ఎక్కడైతే బుడమేరు ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి గతంలోలాగా ఇప్పుడు బుడమేరు పొంగే అవకాశమే లేదు. కేవలం వర్షాల వల్ల వచ్చిన వాటరే తప్ప ఎక్కడ కట్టలు దిగి ఇళ్ళకిళ్ళు మునిగే పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు ధైర్యం నింపారు. ఎవరు కూడా అసత్య ప్రచారాలు నమ్మవద్దని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుడమేరు కావచ్చు, ఇతర కాలువలు కూడా పొంగి ఓళ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే లేదని కూడా వారికి భరోసా కల్పించారు. ఇక ఈ 2 రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ వరద నీరు 5 లక్షల నుంచి ప్రస్తుతం 2.5 నుంచి 3 లక్షల క్యూసెక్లు ప్రవహిస్తున్నప్పటికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 2 రోజుల నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి ప్రకాశం బ్యారేజీకి 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రోడ్లపైకి వచ్చి గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందో వాటన్నిటి దగ్గర కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా ముందస్తుగానే కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ముంపు ప్రాంతాలకు వచ్చినా భారీగా వరద వచ్చి చేరుతున్నా వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉదయం అల్పాహారంతో కూడా మధ్యాహ్నం రాత్రి భోజనం ఏర్పాట్లు చేసే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైనా మరో 3 రోజుల పాటు మాత్రం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు వరదలతో వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికార యంత్రాంగం సూచిస్తుంది. వివిధ స్థాయితో వరప్రసాద్, ఏబిరామ జ్యోతి, విజయవాడ.